పేరు రాజ్. నేను ఒక 5 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసి రాశాను. డైరెక్షన్ వైజ్ 3 ఫిల్మ్స్ చేశానండి. 2019లో మల్లేశం, తర్వాత 2023లో హిందీ ఫిల్మ్ 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23 అని తెలుగు ఫిల్మ్ అండి. ఇది గుంటూరు, ఈ పల్నాడు ఏరియా, ఇక్కడ జరిగిన 3 సంఘటనలు బేస్ చేసుకొని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా అండి. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఆ క్యారెక్టర్స్ మీద అండి. సో ఒక ఇద్దరు యూత్ 20 years పిల్లలు ఒక తప్పు చేశారు, కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి. 23 మంది చనిపోయారు దాంట్లో. సో వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళ లైఫ్ ఏంటి, పశ్చాత్తాపడ్డారా, ఏమైంది, ఇది టోటల్ ఫిల్మ్ అండి. దీని మీద ఫిల్మ్. సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్ ఫిక్షన్ యాడ్ చేసామండి. సినిమాకి ఎంత అవసరమో అంత, బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది. దీంట్లో డెబ్యూ అండి, బోత్ తేజాకి తన్మయ్కి ఎక్సలెంట్ యాక్టర్స్. చాలా కష్టమైన రోల్స్, కానీ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు కోర్టు మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి. దానిలాగే ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా. సో ఇది వర్కౌట్ అవుతుందని పాజిటివ్గా ఈ ఒక 3-4 వీక్స్లో రిలీజ్ ఉంటుందండి. రిలీజ్ ప్లాన్ అయింది. డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ అరౌండ్ 25th April 25th ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి, ఒక సైడ్ తీసుకోకుండా ఈ 3 ఇన్సిడెంట్స్లో చుండూరు జరిగింది, చిలకలూరుపేట జరిగింది, తర్వాత జూబ్లీ హిల్స్ బస్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందండి. చాలా వరకు న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేశానండి, ఒక సైడ్ కాకుండా అసలు ఏం జరిగింది అని. సో వీళ్ళ కేసులో కూడా బస్ బర్నింగ్ కేసులో ఎందుకు చేసి ఉంటారు, చేశారు, తర్వాత ఏమైంది, ఇది ఒక సైడ్ లాగా కాకుండా ఎలా జరిగిందో అలా న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేశానండి సినిమా మొత్తంలో. చిలకలూరుపేట మీద సినిమా తీయాలనే ఐడియా అండి. భరద్వాజ్ గారు అని వాళ్ళతో క్లోజ్లీ అసోసియేటెడ్ ఉన్నారు, జర్నలిస్ట్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉంటారు భరద్వాజ్ గారు. అతను కూడా ఇక్కడ మన సత్తెనపల్లి దగ్గర నుంచి అండి, ఈ ఏరియా పల్నాడు ఏరియా నుంచే సార్. సో మా ఫ్రెండ్ ఒక అతన్ని సార్తో మాట్లాడి లంచ్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక స్టోరీ ఉంది అని అంటే, నేను యంగ్గా ఉన్నప్పుడు ఈ 19 years 20 years ఉన్నప్పుడు జరిగిందండి సంఘటన. జరిగినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వీళ్ళని ఉరిదీయాలి పబ్లిక్లో అని నాకు అనిపించింది అప్పుడు, నాకు న్యూస్లో ఫస్ట్ టైం విన్నప్పుడు. బట్ ఎప్పుడైతే నేను సార్ దగ్గర నుంచి మొత్తం స్టోరీ విన్నాను, ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు నేను కూడా కొంచెం వయసు అయ్యాను, ఏజ్లో కొన్ని వరల్డ్ చూశాను, లిటరేచర్ చదివాను, సినిమాలు చూశాను, తీసాను. సో ఇప్పుడు నా ఇంప్రెషన్ ముందులాగా లేదండి. నేను 19 years అప్పుడు వీళ్ళని చంపేయాలి అని ఎట్లా ఉన్నానో, ఇప్పుడు కొంచెం మోర్ ఎంపతి, కంపాషన్తో, కొంచెం మానవత్వంతో ఎందుకు చేసి ఉంటారు, ఎలా చేసి ఉంటారు, దీనికి మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని కొంచెం మానవ కోణంలో వెళ్ళి ఈ సినిమా తీయడానికి రీజన్ అండి. కలలేదండి, ఎందుకంటే ప్రిజన్లో ఉన్నారు కాబట్టి. కాకపోతే ఈ మన భరద్వాజ్ సార్ మనకు స్టోరీ ఐడియా ఇచ్చిన అతను ఎప్పుడు కలుస్తూనే ఉంటాడు. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చిందండి. ఇంకా మిగతా కొన్ని మధ్యలో మన ఓన్ ఫిక్షన్ అండి, మన కల్పితం. ఇది కొత్త ఫిలిం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం. ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ ఐ సెడ్ చాలా డిఫికల్ట్ పాత్ర, అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు, అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ ఫిలిం కంటే ఎక్కువ రాజ్ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ప్ చేయాలి, ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను. అంటే ఒక ఫిలిం చేసినట్టుగా కాదు, ఒక ప్రాపర్ ఇండీ ఫిలిం అంటారు కదా, ఆ ఇండీ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ఫిలిం అన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో, బికాజ్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి, పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి, మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి, అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి 20% నెక్స్ట్ డిఫికల్ట్.
ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోగలుగుతాను. ఆఫ్టర్ 10 years కూడా ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది. ఈ ఫిలిం కూడా నాకు ఎప్పటికైనా చూపించుకోవడానికి ఉంటుంది. ఊరు అనే క్వశ్చన్ అంటే వినిపించదు కదా, క్వశ్చన్తో పాటు నేను మా ఊరు వచ్చేసి బేసిక్గా నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. కాకపోతే మా ఊరు వెల్లూరు వస్తుంది, తమిళనాడు సైడ్ వస్తుంది. కాకపోతే నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నా పేరు తేజ అండి, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. ఐ బీన్ ట్రయింగ్ ఇన్ ఫిలిమ్స్ 5 years నుంచి. సో ఈ మూవీతో నేను డెబ్యూయింగ్ విత్ ఫిలిం 23 అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ అండ్ మై కో-యాక్టర్ పన్నయ్. ఫస్ట్ నేనంటూ ఏమన్నా చేసుకున్నాక అప్పుడు రాజకీయాల్లోకి వద్దామా. అఫ్కోర్స్ ఐ వాంట్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్ అండ్ ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్. కానీ నేనంటూ సెట్ అవ్వాలి లైఫ్లో. సో చిన్నప్పటి నుంచి కోరికండి. బట్ అంత ఎడ్యుకేషన్ అయిపోయాక అప్పుడు ఏ పేరెంట్స్ అన్న ఒప్పుకోరు కదా డైరెక్ట్గా వచ్చేసి 10వ క్లాస్ సినిమాలు చేస్తా అంటే. సో బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ పాస్ట్ 5 years నుంచి ట్రై చేస్తా అంటే ఫైనలీ ఐ గాట్ ఎ బ్రేక్ అండి విత్ రాజ్ సార్. బట్ రాజకీయాలు అంటారా, అది చూడాలి నెక్స్ట్ 10 yearsలో ఏమవుతా, ఎలా ఉంటుందా కెరియర్, దాన్ని బట్టి ఐ టేక్ అ కాల్. రాజకీయం కాకపోయినా కూడా ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. సెన్సిటివ్ ఇంకా కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇది తీసినందుకు మళ్ళీ ఏమన్నా కాంట్రవర్సీ రావచ్చా, రిలీజ్ ముందేనా రిలీజ్ తర్వాత అని. దీని ఆన్సర్ ఏంటంటే కొంచెం సెన్సార్ దగ్గర కష్టమైందండి. సో చాలా పార్ట్స్ కట్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ వాళ్ళని కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి. కాకపోతే మ్యాక్సిమం వరకు అది ఏ సైడ్ స్టాండ్ తీసుకోలేదండి. సో ఇది మంచి చెడు, ఇది కరెక్ట్ రాంగ్ అనేది కాకుండా, రెండోది ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు సినిమాలో. సరే ఇలా జరిగింది మళ్ళీ మీరు కక్ష తీర్చుకుంటారా, ఈ యాంగిల్లో వెళ్ళలేదండి. సరే ఏదో ఒకటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఇంకా కలుపుకోవడానికే చేసిన ప్రయత్నం కాబట్టి దీంట్లో మెసేజ్ అలా కాంట్రవర్సీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అలా జరగద్దు అనే పద్ధతిలోనే తీసేవండి. ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా దీన్ని స్పాయిల్ చేయకుండా కలుపుకుందాం అనే ఉద్దేశంతోనే ఆనెస్ట్గా తీసాము, ఒక సైడ్గా అనుకోకుండా. సో ఉద్దేశం కరెక్ట్గా ఆనెస్ట్గా ఉంది కాబట్టి ఏమీ కాంట్రవర్సీ ఉండదు దాంట్లో అని అనుకుంటున్నానండి. ఒక పార్టీ అట్లాంటిది ఏం లేదండి. కాకపోతే కొన్ని సంఘటనలలో కొన్ని గవర్నమెంట్లు ఉన్నప్పుడు కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఈజీగా వెళ్ళిపోయి ఉంటారు జైల్లో నుంచి ఆ పర్టికులర్ గవర్నమెంట్లో, అంతవరకే. కానీ ఒక పర్టికులర్ గవర్నమెంట్ అని, పొలిటికల్ పార్టీ అని ఎక్కడ చూపించలేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.